పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆప్షన్ అండి ఇది. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్. కంపెనీ వచ్చి హెడ్జ్ ఇన్సైట్స్ అనమాట. ఈ కంపెనీ వచ్చి కన్సల్టింగ్ కంపెనీ అండి. సో మెయిన్లీ ఇక్కడ కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నాన్ వాయిస్ అనమాట, వాయిస్ కాదు. 0 to 2 years అయితే వాళ్ళు చూస్తున్నారు. అండ్ శాలరీ వచ్చేప్పటికైతే 1.5 lakhs to 4 lakhs per annum. ఈజీగా మనకి 30,000 వరకు అయితే ఉంటుందండి పర్ మంత్. ఇది హైబ్రిడ్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. అండ్ దీనికైతే వాళ్ళే మనకి కావాల్సిన నెసెసరీ ల్యాప్టాప్ అండ్ వైఫై కనెక్షన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అండ్ ఇది లొకేషన్ వాళ్ళు హైర్ చేస్తున్నదైతే హైదరాబాద్, పూణే అండ్ బెంగళూరు. చాలా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. 3 at a time 3 లొకేషన్స్కి అయితే వాళ్ళు హైరింగ్ చేస్తున్నారు. అండ్ హెచ్ ఇన్సైట్స్ వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి obtain customer, provide information and listening to telephone calls and text and messages. మోస్ట్లీ అయితే మనకి బ్యాక్ ఎండ్ వర్క్ లాగా అనమాట ఉంటుంది. ఒక డేటా ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటాని మనము వినాలి అనమాట. విని అండ్ మన రివ్యూ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. And determining eligibility by comparing consumer or providing information to requirements. Adhere to policies by entering client information, confirming pricing. సో ఇది ఉంటుందన్నమాట మనకి మెయిన్ జాబ్ డిస్క్రిప్షన్లో. అండ్ వాళ్ళకి కావాల్సిందైతే క్యాండిడేట్స్ నుంచి గుడ్ లిజనింగ్ స్కిల్స్ అండి. బికాస్ మనం మోస్ట్లీ టెలిఫోన్ కాల్స్, టెక్స్టర్స్ అయితే మనం చదవాల్సి ఉంటుంది, వినాల్సి ఉంటుంది. సో గుడ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ప్రొసెస్ గుడ్ కాంప్రహెన్షన్ అండ్ అనలిటికల్ స్కిల్స్. టీమ్ ప్లేయర్, ఒక టీం ఉంటుందండి, మీరు ఆ టీంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళతో అయితే మింగిల్ అయితే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. హూ ఇస్ డ్రివెన్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. సో ఇది వచ్చి ఐటీ సర్వీసింగ్ అండ్ ఇన్ కన్సల్టింగ్ అని. అండ్ ఇది వచ్చి మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఎనీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉన్నారు చూడండి, గ్రాడ్యుయేషన్స్ నాట్ రిక్వైర్డ్ అని. మీరు 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అయి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవాలి. మోస్ట్లీ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చి గుడ్ లిజనింగ్ స్కిల్స్, గుడ్ అనలిటికల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. బికాస్ లేట్ అవుతూ ఉన్న కొద్ది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే చిన్న ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి నెసెసరీ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.